ఎన్ని డాక్యుమెంట్స్ డిస్ప్లే అయినాయి? ఒకటి. సో ఫస్ట్ ఏదైతే డాక్యుమెంట్ ఫైండ్ అవుతుందో ఆ డాక్యుమెంట్ని అవుట్పుట్లో ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, ఫైండ్ మెనీ ఎం క్యాపిటల్ లెటర్. సో ఇదేం చేస్తుంది? ఫైండ్ మెనీ లేదు, ఫైండ్ వన్. ఫైండ్ అంటే ఆల్ డాక్యుమెంట్స్ వస్తాయి, ఫైండ్ వన్ అంటే ఓన్లీ సింగిల్ డాక్యుమెంట్ వస్తుంది. సో నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, సో ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో కలెక్షన్లో ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్నిటికీ ఓన్లీ నేమ్స్ వరకే డిస్ప్లే అవ్వాలి. ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి? టోటల్ 14 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆ 14 డాక్యుమెంట్స్కి నాకు ఓన్లీ నేమ్ వరకే డిస్ప్లే అవ్వాలి. కమాండ్ నేమ్ రాస్తాను, db డాట్ కలెక్షన్ నేమ్ డాట్ ఫైండ్ parenthesis selection criteria comma projection criteria. So projection criteria లో ఏం డిస్ప్లే అవ్వాలి? నేమ్. సో నేమ్ కోలన్ 1 comma అండర్స్కోర్ ఐడి కోలన్ 0. ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో సెలక్షన్ క్రైటీరియాలో ఏం తీసుకున్నాను? నాకు అన్ని డాక్యుమెంట్స్ కావాలి. సో ఇప్పుడు దాకా ఏం చూసాము? కామన్గా ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని చెక్ చేసి గెట్ చేసుకున్నాం. ఇప్పుడు ఓవరాల్గా అన్ని డాక్యుమెంట్స్ అంటే కామన్గా ఏమైనా ఉన్నాయా? అన్ని డాక్యుమెంట్స్లో ఏజ్ సి ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో వాటికి ఏజ్ చేంజ్ చేయాలి. నేమ్స్ ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో వాటి ఏజ్ చేంజ్ చేయాలి. ఓకే, సో చూడండి, db డాట్ కలెక్షన్ నేమ్ డాట్ అప్డేట్ parenthesis within the parenthesis selection criteria comma update criteria. సో సెలక్షన్ క్రైటీరియా ఏంటి? ఇక్కడ మనకి నేమ్ సి కమా, సో అప్డేట్ క్రైటీరియా అప్డేట్ చేస్తున్నాం కదా. సో డాలర్, సో ఇక్కడ యూజ్ చేసే ఆపరేటర్ డాలర్ సెట్ అంటే నేమ్ సి ఉన్న డాక్యుమెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. సెలెక్ట్ చేసుకొని దాన్ని ఎలా చేంజ్ చేయాలి? డాలర్ సెట్ కోలన్ కర్లీ బ్రేసెస్, ఇది నా కర్లీ బ్రేసెస్లో ఏజ్ 25గా చేంజ్ చేస్తున్నాను. ఓకే, నేమ్ సి ఉన్న డాక్యుమెంట్స్ అన్నింటినీ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఏజ్ 25. ఓకే, సో అప్డేట్ మెథడ్ యూజ్ చేస్తున్నాను. నేమ్ సి ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి? ఇక్కడ 2 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఎన్ని అప్డేట్ అవుతాయో చెక్ చేయండి. ఒక డాక్యుమెంట్ మ్యాచ్ అయిందని చెప్తుంది. అబ్సెంటెడ్ 0, మాడిఫై. ఎన్ని మాడిఫై అయినాయి? ఒక్క డాక్యుమెంటే మాడిఫై అయింది. సో అప్డేట్ యూజ్ చేస్తే ఎన్ని డాక్యుమెంట్స్ మాడిఫై అవుతాయి? ఓన్లీ సింగిల్ డాక్యుమెంట్ మాడిఫై అవుతుంది. మరి మల్టిపుల్ డాక్యుమెంట్స్ అప్డేట్ చేయించాలి అప్డేట్ యూజ్ చేసి. ఎలాగా? అప్డేట్ మెనీ కాదమ్మా తల్లి, అప్డేట్ యూజ్ చేసి మల్టిపుల్ డాక్యుమెంట్స్ చేయించాలి. అప్డేట్ మెనీ కమాండ్ ఉంది, db డాట్ కలెక్షన్ నేమ్ డాట్ అప్డేట్ మెనీ. అప్డేట్ ప్లేస్లో ఇక్కడ అప్డేట్ మెనీ. సో రిమైనింగ్ అంతా కామన్, సెలక్షన్ క్రైటీరియా కామా అప్డేట్ క్రైటీరియా. సో ఇంకోటి ఏం చెప్పాను? అప్డేట్ 1. సో దానికి db డాట్ కలెక్షన్ నేమ్ డాట్ అప్డేట్ 1 సెలక్షన్ క్రైటీరియా కామా అప్డేట్ క్రైటీరియా. అన్నిటికీ కామన్ అది.